ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటన్నయ్య ఇది? నా కోసం సైకిల్ కొన్నావా? నువ్వు పరీక్షలు బాగా రాసి పాస్ అయితే అలాగే కొంటానమ్మా. ముందు బాగా చదువు. అయితే ఈ గిఫ్ట్ నాకు కాదన్నమాట. మరి ఇంకెవరికన్నయ్య? శివా, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు వదినా? చిన్న సర్ప్రైజ్ ఇద్దామని. ఏంటది? చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? ఏంటన్నయ్య ఇది? నీకు సర్ప్రైజే కానీ ఏం తెచ్చాడో ఏంటో అని మాకు సస్పెన్స్. త్వరగా ఓపెన్ చేస్తే టెన్షన్ పోతుంది కదా. నీది కాని గిఫ్ట్ కూడా నువ్వెందుకంత టెన్షన్ పడతావు కుముదా? అంటే ఈ రోజు నాగవల్లి అక్క కోసం గిఫ్ట్ కొన్నాడు కదా, రేపు నాకు కావాల్సింది కూడా కొంటాడు కదా, అందుకని. నువ్వు బాగా చదువుకుంటే నీకు సైకిల్ కొనిస్తానని అన్నయ్య చెప్పాడు కదా. అబ్బబ్బబ్బబ్బా, చెప్పాడులే అక్క. ఇప్పుడేం తీసుకొచ్చాడో ఏంటో ముందు అది చూడనివ్వాలి కదా. అమ్మా నాగవల్లి, ఓపెన్ చేసి చూడమ్మా. అన్నయ్య, ఉయ్యాల చాలా బాగుందన్నయ్య. నా బంగారు తల్లి పుట్టగానే ఇదే ఉయ్యాలలో వేసి ఆడించాలమ్మా. నాగవల్లి, హలో నాగవల్లి, ఏమైంది? పాప పుట్టినట్టు ఆ పాపను ఉయ్యాలలో వేసి లాలించినట్టు ఊహించుకుంటున్నావా? ఇది జస్ట్ ఊహ మాత్రమే కాసివా, జరగబోయే నిజం. నా బిడ్డ గురించి ఇంతలా ఆలోచించే మేనమామ ఉన్నాడంటే ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఈ ఇంటికి అల్లుడు అవ్వలేరు అనుకుంటా. నేను ఈ జన్మలో పాపాలు చేసి ఉండొచ్చు, కానీ పోయిన జన్మలో పుణ్యం చేసినట్టున్నాను బావా. అందుకే మీ చెల్లెలలో ఒకరిని పెళ్లి చేసుకున్నాను. చూసావా నాగవల్లి, అన్నయ్య మనసు ఎంత మంచిదో. మనకు కావాల్సింది నోరు తెరిచి అడగనవసరం లేదు నాగవల్లి. మన మనసులో అనుకున్నా సరే అది అన్నయ్యకి తెలిసిపోతుంది. అది మరుసటి రోజే దాన్ని మన కళ్ళ ముందుంచుతాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.